నల్గొండ జిల్లాలో డ్రగ్స్ కంట్రోల్ కు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. మిషన్ పరివర్తన్ పేరుతో అవగాహన కల్పిస్తున్నారు కలెక్టర్ నారాయణ రెడ్డి. ఈ ప్రోగ్రాం సక్సెస్ అయిందని చెప్తున్నారు కలెక్టర్. రాష్ట్రంలోనే గంజాయి వాడకం జిల్లాలో ఎక్కువగా ఉందన్న కలెక్టర్ దాన్ని కంట్రోల్ చేసేందుకు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లాకు హైవేలు అధికంగా ఉండటంతో డ్రగ్స్ సప్లై ఎక్కువగా ఉందంటున్న కలెక్టర్ నారాయణ రెడ్డితో శేఖర్ ఫేస్ టు ఫేస్. యువతను రాష్ట్రాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్య డ్రగ్స్. ఆ డ్రగ్స్ను రూపుమార్చేందుకు నల్గొండ జిల్లాలో మిషన్ పరివార్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. దానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ, పోలీస్ యంత్రాంగం, అధికార యంత్రాంగం మొత్తం కూడా హార్డ్ వర్క్ చేసిన ఆ వర్క్ సంబంధించి ఎట్లా కొనసాగుతుంది, యువతలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, నిజంగా కూడా డ్రగ్స్కు అడిక్ట్ అయిన యువత ఎంతమంది ఉన్నారు అనేది మనతో మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్ నమస్తే. జనరల్గా యువత భవిష్యత్తు మొత్తం కూడా ఇప్పుడు చదువు మీద ఆధారపడి ఉంటుంది, కానీ మన జిల్లాకు వచ్చేటప్పటికి కొంత డ్రగ్స్ అడిక్ట్ అయ్యి కొంతమంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కదా, దాని మీద మీరు సీరియస్గా ఒక ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్ ఎట్లుంది? నల్గొండ జిల్లాలో మనకు ముఖ్యంగా గంజాయి వాడకం ఎక్కువ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఈ గంజాయి వాడకాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ గారు మిషన్ పరివర్తన కార్యక్రమాన్ని తీసుకోవడం, అందులో అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి ప్రాపర్గా పోలీస్ డిపార్ట్మెంట్ను శ్రద్ధం చేసే విధంగా, దాంట్లో తప్పకుండా యువతను మంచి మార్గంలో వెళ్ళే విధంగా, అంటే యువతకు ముఖ్యంగా 15 నుంచి 25 సంవత్సరాల లోపు వాళ్ళ కెరియర్ను బిల్డ్ చేసుకోవడానికి చాలా ముఖ్యమైన ఏజ్ అది. అయితే అట్లాంటి వయసులో మేబీ ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, లేదా వారి యొక్క అంటే వాళ్ళతో పాటు తిరిగే వారి యొక్క ప్రభావం వల్ల కావచ్చు, ఈరోజు వారు ఈ గంజాయి లాంటి వాటికి బానిసై వారి కెరియర్ను పాడు చేసుకుంటున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా యువత ఆ ఉచ్చులో పడొద్దని, వారు ముఖ్యంగా వారి కెరియర్ ప్రాపర్గా అంటే ఈ ఏజ్లో కెరీర్ని బిల్డ్ చేసుకునే విధంగా ముందుకు సాగాలని ఎస్పీ గారు తీసుకున్న కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్ని కలుపుకుంటూ ముఖ్యంగా యువతకు అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా, దాంతోపాటుగా తల్లిదండ్రులకు, అంటే తల్లిదండ్రులు కూడా చాలా వరకు మా పిల్లలకు మంచి స్కూల్లో విద్యను అందించాలి, మంచి కాలేజీలో విద్యను అందించాలని ఆ విధంగా వెళ్తున్నారు. కానీ మా పిల్లోడు ఏం చేస్తున్నాడో చూసుకోకపోవడం వల్ల వాడు చెడ్డల వాళ్ళకు బానిసై తన కెరీర్తో అంటే చదువుతో పాటుగా మొత్తం కెరీర్ నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ తల్లిదండ్రులను కూడా మేలుకొల్పే విధంగా ఆ పిల్లలను అంటే వారి పిల్లలను ఏ విధంగా వారి యొక్క ఫ్రెండ్స్ ఏంటి, వాళ్ళు ఎలాంటి అలవాటు ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకునే విధంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా నల్గొండ జిల్లాలో ఈ యొక్క మాదక ద్రవ్యాలను రూపుమాపే విధంగా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం. అంటే నల్గొండ జిల్లాలో ఎక్కువ డ్రగ్స్, గంజాయి ఇలాంటిది రవాణా కావడానికి ప్రధానమైన జాతీయ రహదారులు ఉండడం ఇదని అనుకోవచ్చా? దాటి మీద తనిఖీలు ఎట్లా ఉంటున్నాయి సార్ అడ్మినిస్ట్రేషన్ తరఫున? ఎక్కువ జాతీయ రహదారులు ఉండడం, అంటే కనెక్టివిటీ ఈజీగా ఇటు హైదరాబాద్ కావచ్చు, ఇటు వేరే రాష్ట్రాలకు కూడా మనకు కనెక్టివిటీ అనేది ఈజీగా ఉండడం అనేది ఒక ముఖ్యమైన పాయింట్. సో దానివల్ల అంటే మన దగ్గర కల్టివేషన్ లేకపోయినప్పటికీ కూడా వేరే ప్రాంతాల నుంచి మన దగ్గర రావడం అనేది జరుగుతుంది. సో ఇప్పటికే మనం అంటే పోలీస్ యంత్రాంగం, దాంతోపాటుగా ఒకవైపు స్కూల్స్ అంటే ముఖ్యంగా హై స్కూల్స్, ఇంటర్మీడియట్ కాలేజెస్, ప్రొఫెషనల్ కాలేజెస్, వాటిలో కూడా మనం అక్కడ స్టూడెంట్స్ ఏం చేస్తున్న దానిపైన ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో కూడా అక్కడ వారికి విద్యార్థులతోనే కమిటీలు ఏర్పాటు చేసి అక్కడ ఈ గంజాయి వాడకం పైన వారికి అంటే వాడడం వల్ల వచ్చే నష్టాలను వాళ్ళకు తెలిసే విధంగా అవేర్నెస్ కార్యక్రమం చేపడుతున్నాం. దాంతోపాటుగా ముఖ్యంగా పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వారిపైన పోలీసు యంత్రాంగం గట్టిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా అట్లాంటి వాళ్ళు నల్గొండ జిల్లాలో ఉండొద్దు అనే విధంగా పనిచేస్తూ ఉన్నారు. ముందుగా వాడే వారిని ఫస్ట్ గుర్తించి తర్వాత వారికి ఫస్ట్ మనం కౌన్సిలింగ్ ఇవ్వడం, అంటే ఒకసారి పోలీస్ కేసు అయితే కెరీర్ ఏ విధంగా నాశనం అవుతుంది, గంజాయి వాడకం వల్ల వాళ్ళు మొత్తం కెరీర్ ఏ విధంగా నాశనం అయిపోతున్న విషయాలను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం, ఇట్లాంటివి చేస్తున్నాం. అవి చేసిన తర్వాత కూడా ఇంకా మార్పు రాకుంటే తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్ళాలని ఆలోచనతో ఉన్నాం. రాష్ట్రంలోనే మొదటిసారి గంజాయి తీసుకున్న వాళ్ళని చెక్ చేయడానికి కిట్లు కూడా వచ్చాయి కదా, ఆ కిట్లు ఎంతవరకు సక్సెస్ ఉన్నాయి, అదేవిధంగా ఎంతమందిని మీరు ఇప్పటివరకు అట్లాంటి వాళ్ళని గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు, దాంట్లో ప్రధానంగా కూడా ఎలాంటి అందులో విద్యార్థులు కావచ్చు వీళ్ళు ఎవరున్నారు? ఈ కార్యక్రమం సుమారుగా 1 month నుంచి ఎస్పీ గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. దీంట్లో ముఖ్యంగా ఎవ్రీ వీక్ ఎస్పీ గారు పోలీస్ సిబ్బంది సుమారుగా 30 నుంచి 40 మందిని గుర్తించడం, వారందరికీ కూడా ఇక్కడే పోలీస్ హెడ్ క్వార్టర్లో కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం. ఇక్కడ కౌన్సిలింగ్ కూడా తల్లిదండ్రులు ప్లస్ యువత అంటే ఇద్దరిని కూడా ముందు కూర్చోబెట్టుకొని ఇద్దరికీ కూడా దీనివల్ల కలిగే నష్టాలను చెప్పడం, తద్వారా అంటే మనం ఇప్పటివరకు ఈ 1 monthలో ఎవరినైతే మనకి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి టెస్ట్ చేస్తే వారెవరు కూడా పాజిటివ్ రాలేదు. అంటే మనం తీసుకుంటున్న కార్యక్రమాలు యువతలో కావచ్చు, అటు తల్లిదండ్రులు కావచ్చు, ఇది వాళ్ళకి వెళ్తుంది. తప్పకుండా అంటే సక్సెస్ వైపు నడుస్తున్నాం అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది.
ఇప్పుడు ఎవరిది చూసినా డిస్ట్రిక్ట్ కలెక్టర్ స్టేటస్ నుంచి కింది స్థాయి అధికారులు అందరి స్టేటస్లో పోలీసుల స్టేటస్లు అన్నీ కూడా అంటే నేను గంజాయి వాడను అనేది కనిపిస్తున్నది కదా, అంటే దాన్ని ఏమైనా మిషన్గా తీసుకున్నారా సార్, ఎట్లది? ఎస్, ముఖ్యంగా అంటే మార్పు అనేది రావాలి అంటే ప్రస్తుతం అవేర్నెస్ ముఖ్యమైన ఉద్దేశంతోన ప్రతి ఒక్కరు కూడా ఒక వారం రోజుల పాటు అంటే గత 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు వారం రోజుల పాటుగా మనం నేను గంజాయి వాడను, గంజాయి రహిత నల్గొండ నా లక్ష్యం అనే ఒక కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరు కూడా డీపీ పెట్టుకునే విధంగా, అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈ మెసేజ్ని అందరికీ సర్క్యులేట్ చేసే విధంగా ఒక కాన్సెప్ట్తో ముందుకు వెళ్ళాం. దాంట్లో అందరూ ఇటు సిబ్బంది అటు మీడియా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావడం, దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. దానివల్ల ఎక్కువ మంది యువతకు అంటే గంజాయి వల్ల కలిగే నష్టాలు తెలిసానే అనుకుంటా ఉన్నాం. ఇంకా ఫైనల్గా అంటే ఒక గంజాయితో డ్రగ్స్తో పాటు బెట్టింగ్ యాప్లు నిన్న 2 కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక యువకుడు చనిపోయింది. ఇట్లా చాలా బెట్టింగ్ యాప్లు కావచ్చు, లోన్ యాప్లు కావచ్చు, వీటి ద్వారా కూడా చాలామంది సఫర్ అయ్యి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. ఇట్లాంటివి కట్టడి చేయడానికి మీ దగ్గర ఎలాంటి ప్లాన్ ఉంది? బెట్టింగ్ పెట్టి సుమారు 2 కోట్ల వరకు దీనిలో నష్టపోయి మనకు ఎన్ఎస్పి కెనాల్లో తను సూసైడ్ చేసుకోవడం జరిగింది. అది తెలిసినప్పుడు చాలా బాధపడ్డాం. దీనిపైన కూడా ఎస్పీ గారు నేను ఒక మంచి అంటే దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా యువత దీనిలో చిక్కుకోవద్దు అనే దాంట్లో వెళ్తున్నాం. రానున్న రోజుల్లో దీనిపైన అంటే బెట్టింగ్ యాప్ల పైన జిల్లా యంత్రాంగం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా దీనిలో యువతను ఏ విధంగా మేలుకోవాలనే విషయాలపైన కలిసికట్టుగా పనిచేసే విధంగా ముందుకు వెళ్ళబోతున్నాం. యువత దేశానికి ఎంతో అవసరం, యువత సేవలు కూడా దేశానికి అవసరం. అలాంటి యువత ఇప్పుడు చదువుకుంటేనే రేపు భవిష్యత్తు వాళ్ళది బాగుంటుంది, దేశం రాష్ట్రం అన్నీ బాగుంటాయని చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా కూడా గంజాయితో పాటు డ్రగ్స్ వేధిస్తుంది. ఆ డ్రగ్స్ని రూపమాపేందుకు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా కలిసికట్టుగా పనిచేస్తుందని చెప్పుకొస్తున్నారు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.